తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎస్ఐ, కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, branch office Nalgonda. Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. Good morning to everybody. Dear students, today in this video I am going to give full details regarding the new batches which is going to be conduct our famous campus, Nalgonda campus, about sub-inspector and constable and group 1, 2, 3, 4 and as well as VRO and Gurukula General Studies and as well as forest beat officers and as well as నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లో భాగంగా ఈ రిజల్ట్స్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ గాట్ 3-4 జాబ్స్ సాధించడం జరిగింది. ఈ యొక్క ఒకే క్యాండిడేట్ 3-4 జాబ్స్ అనేది రీసెంట్ కాలంలో మనం సాధారణంగా మనకు కనపడుతున్నటువంటి రిజల్ట్స్. ఈ యొక్క రిజల్ట్స్ని కనుక మనం గమనించినట్టయితే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒక స్టూడెంట్ గ్రూప్ 1 అని అండ్ ఒక స్టూడెంట్ గ్రూప్ 2 అని ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడంతోనే ఆ యొక్క ఎగ్జామినేషన్ కనుక ఫేవరబుల్గా వచ్చినట్టయితే ఆ యొక్క జాబ్ సాధించడానికి అవకాశం ఉండేది. ఆ స్టూడెంట్ కంప్లీట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే ఇతనికి వేరే క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ జాబ్స్ రిలీజ్ అయినా వాటి కేవలం నామమాత్రంగా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. కానీ పూర్తిగా ఆ యొక్క పేపర్ ఏ విధంగా ఉంటుంది, రిజల్ట్స్లో ఒక్కొక్క విద్యార్థి 3-4 జాబ్స్ సాధించడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో కూడా కోచింగ్ ఇచ్చే ప్యాటర్న్లో కూడా లేటెస్ట్ అప్డేషన్స్ బేస్ చేసుకొని ఒక అభ్యర్థి కోచింగ్ సెంటర్కి వచ్చారంటే ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని ప్రతి ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా తనకు అందిస్తూ అన్ని పోటీ పరీక్షల మీద అతనికి గ్రిప్ వచ్చే విధంగా ఈ యొక్క కాంపిటేటివ్ సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ అండ్ ఏపీలో ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ అనేది మన నల్గొండ క్యాంపస్లో దిస్ మార్చ్ 23న సండే రోజు మార్నింగ్ 10 o'clock మన నల్గొండ క్యాంపస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే మన క్యాంపస్లో ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అంటే ఏమిటి, ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో ఏ కోర్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మన ఫ్యాకల్టీస్ ఏ విధంగా మనకు రిజల్ట్స్ అందించారు, ఆ యొక్క రిజల్ట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్ అనేది నల్గొండ క్యాంపస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ స్టేట్ వైడ్గా ఈ బ్యాచ్కి రావడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి అండ్ నియర్ అండ్ డియర్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. కమ్ టు ద పాయింట్. డియర్ స్టూడెంట్స్, నేటి పోటీ ప్రపంచ యుగంలో మనం విజేతగా నిలబడాలంటే ఖచ్చితంగా సాధించబోయే టార్గెట్ మీద సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ టు నో మోర్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే సిలబస్ మీద అవగాహన ఉంటుందో ఏ చాప్టర్స్ మీద
ఎక్కువగా మరి ఎగ్జామినేషన్లో స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందనేది స్టూడెంట్కి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దట్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ మీద బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మరి ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ ఎంత టైంలో చేయగలుగుతున్నాం అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా వరకు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి పూర్తి అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా ఫ్రెషర్గా ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి ఒక్కసారైనా సరే ఈ కాంపిటేటివ్ అవేర్నెస్ మీద గైడ్లైన్స్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్ని అటెంప్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి కోచింగ్ సెంటర్ గివ్స్ ఓన్లీ 20% ఆఫ్ ది స్టూడెంట్ రిజల్ట్. ఇక్కడ మీరు గమనించాలి, కోచింగ్ సెంటర్లో ఎంత టాలెంటెడ్ స్టూడెంట్ ఉన్నప్పటికీ కూడా, కోచింగ్ సెంటర్లో ఎంత టాలెంటెడ్ లెక్చరర్స్ ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ కోచింగ్ తీసుకునే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నౌవేడేస్ మీరు గమనించినట్టయితే మరి సిటీస్లో మీరు గమనిస్తే మరి అక్కడ ఉన్నటువంటి పొల్యూషను, అక్కడ హాస్టల్ ఒక దగ్గర ఉంటుంది అండ్ అదేవిధంగా కోచింగ్ సెంటర్ ఒక దగ్గర ఉండడం అండ్ ఒక ఫంక్షన్ హాల్లో ఒక బిగ్ లాంగ్ క్లాస్ రూమ్లో కూర్చొని ఒక లెక్చరర్కిను ఒక స్టూడెంట్కి మధ్యలో ఇంటరాక్షన్ అనేది కరెక్ట్గా లేనప్పుడు, ఆ ఎన్విరాన్మెంట్ సూటబుల్గా లేనప్పుడు అది ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క రిజల్ట్ మీద ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్రమ్ లాస్ట్ 20 years ఆన్వర్డ్స్ వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ డిఎస్సి అండ్ గురుకుల అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి వీ హ్యావ్ బీన్ గివెన్ ఆల్మోస్ట్ 1 lakh people, we have been given trained almost 10,000 people have been got selected in different competitive examinations in my experience. So student ki కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యొక్క ఎక్స్పీరియన్సు, ఫ్యాకల్టీతో పాటు మంచి గుడ్ ఎన్విరాన్మెంట్ని, డిసిప్లిన్ వాతావరణంలో ఎన్విరాన్మెంట్ని కనుక అందించినట్టయితే ఖచ్చితంగా విజేత కావడానికి చాలా వరకు స్టూడెంట్స్కి ఫోకస్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మరి మన నల్గొండ క్యాంపస్ అనేది చక్కగా మంచి వాతావరణంలో, డిసిప్లైన్డ్ వాతావరణంలో ఏర్పాటు చేయడంతో రీసెంట్ లాస్ట్ 10 years ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అవర్ స్టూడెంట్స్ మంచి రిజల్ట్స్ సాధించడం జరుగుతుంది. సో మన యొక్క నల్గొండ క్యాంపస్లో మరి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ మార్చ్ 23rd ఆదివారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి యూనిఫామ్ జాబ్స్ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ మరి తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రావడంతోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మరి క్యాలెండర్ ఇయర్ని ప్రకటించడం జరిగింది. క్యాలెండర్ ఇయర్ ప్రకారము నోటిఫికేషన్స్ కొంచెం అటు ఇటుగా లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు అన్న ఒక నమ్మకం అనేది మరి తెలంగాణ యూత్లో ఏర్పడింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకున్నప్పుడు అకార్డింగ్ టు క్యాలెండర్ ప్రకారం మనం ఆలోచించుకున్న ఆల్మోస్ట్ ఏప్రిల్లో క్యాలెండర్లో మనకి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి మనకి క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. ఇట్ ఎనీ కేస్ ఒకవేళ ఏప్రిల్లో జరగకపోయినా మేలో అయినా సరే ఖచ్చితంగా ఈ యూనిఫామ్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆల్మోస్ట్ 13,000 చేంజ్ వరకు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో యూనిఫామ్ జాబ్స్ మీద మంచి క్రేజ్, ఫ్యాషన్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ చేసే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇప్పుడు నవ్వేడేస్ లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతూ దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి గోల్ మీద మనం మంచి ప్యాషన్ కనుక ఉన్నట్టయితే మరి ఈ ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎంత ముందు అలర్ట్గా ఉండగలిగితేనే మనం అంత సబ్జెక్ట్ మీద కమాండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి సంబంధించి అండ్ ఇంగ్లీష్ మీడియం జాబ్ టార్గెట్ ఇంటెన్సివ్ సూపర్ 100 బ్యాచ్ స్టేట్ వైడ్గా ఒక్క బ్యాచ్కి 100 మందిని స్టేట్ వైడ్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ఆల్మోస్ట్ ఒక 4 to 5 months వరకు లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో కోచింగ్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నాం అనే విషయాలని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మరి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి మన పూర్వ విద్యార్థులు సబ్ ఇన్స్పెక్టర్లో వరుసగా 3 సార్లు స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఒకే విద్యార్థి 5 జాబ్స్ కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ నుంచి యూనిఫామ్ జాబ్స్కి జాయిన్ అయ్యి, అదే విద్యార్థి సబ్ ఇన్స్పెక్టర్, అదే విద్యార్థి కానిస్టేబుల్, అదే విద్యార్థి ఆర్ఆర్బి, అదే విద్యార్థి
పంచాయతీ సెక్రటరీస్, అదే విద్యార్థి గ్రూప్ 2కి సంబంధించిన ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే 2018-19 లాస్ట్ నోటిఫికేషన్స్ వరకు చాలామంది విద్యార్థులు ఒకే నోటిఫికేషన్ మీద, ఒకే జాబ్స్ మీద ప్రిపేర్ అయ్యేటువంటి ఆ రోజుల్లోనే మన విద్యార్థి 4-5 జాబ్స్ సాధించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షల కాంపిటీషన్లో మీరు గమనించినట్టయితే మరి అన్ని పోటీ పరీక్షల మీద ప్రజెంట్ స్టూడెంట్స్ ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అనేది కూడా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీషు అండ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా అన్ని పోటీ పరీక్షలకు ఏ విధంగా అయితే జనరల్ స్టడీస్ ఉంటుందో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కూడా అదే జనరల్ స్టడీస్ ఉండడం జరుగుతుంది. బట్ కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ యొక్క సబ్జెక్ట్ క్వశ్చన్ లెవెల్ అనేది అకార్డింగ్ టు సబ్జెక్టు ఎగ్జామ్ మార్క్స్ ఆ స్థాయిని బట్టి ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెన్ యూ గో ఫర్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు మరి జనరల్ స్టడీస్లో భాగంగా హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ సేమ్ ఇక్కడ ఎలా అయితే సిలబస్ ఉంటుందో అక్కడ కూడా అదే సిలబస్ ఉంటుంది. బట్ కాకపోతే క్వశ్చన్ ఇచ్చే విధానంలో లిటిల్ బిట్ హయ్యర్ లెవెల్ ఆఫ్, లోయర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్ కనుక మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే విద్యార్థి కూడా ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ని మరి ప్రాక్టీస్ ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడిందంటే బికాజ్ ఇక్కడ మీరు గమనించాల్సింది కోచింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్డ్ సార్ ఉన్నా, ఎంత టాలెంటెడ్ స్టూడెంట్ ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్ ప్రాక్టీస్ కనుక లేకపోతే కనుక సరైనటువంటి స్పీడు, యాక్యురసీ, క్వశ్చన్ చేసే అటెంప్ట్ సామర్థ్యాలు అనేవి ఆ యొక్క స్టూడెంట్కి రావడానికి చాలా వరకు ఫోకస్ తక్కువ ఉంటుంది. బట్ కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ ప్రాక్టీస్ బాగా చేయడానికి ప్రయత్నం చేయండి. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్ అంటేనే నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డైలీ ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఏ రోజు క్లాస్ని ఆ నెక్స్ట్ డే రోజు వెంటనే నిన్న జరిగిన దాని మీద ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంకర్స్ని నోటీస్ బోర్డులో అనౌన్స్మెంట్ చేయడంతో విద్యార్థుల మధ్యలో ప్రతిరోజు ప్రిపేర్ అవ్వాలి, టాప్ 3లో నిలబడాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి కాన్ఫిడెన్స్, ప్యాషన్ అనేది వస్తుంది. ఆ కాంపిటీషన్ స్పిరిట్ అనేది విద్యార్థిని రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన క్యాంపస్లు అన్నింటిలో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మెయిన్ ఫోకస్. మరి స్టేట్ వైడ్గా 33 జిల్లాల విద్యార్థులు మన నల్గొండ క్యాంపస్కి వస్తున్నారంటే మెయిన్ రీజన్ డైలీ ఎగ్జామ్ అనేది. ఆ డైలీ ఎగ్జామే మిమ్మల్ని 50% సక్సెస్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కమ్ టు ద పాయింట్, ఈ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎవరైతే ఫ్యాషన్గా ఈ యూనిఫామ్ జాబ్ని కొట్టాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ మార్చ్ 23 ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క న్యూ బ్యాచ్లో భాగంగా ఎవరైతే 20 years నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులని స్టేట్ టాపర్స్గా నిలబెడుతున్నారో అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించి ఆల్మోస్ట్ 6 ఫ్యాకల్టీస్. సాధారణంగా మీరు గమనించండి చాలా సంస్థల్లో మరి ఒకటేసారి అర్థమెటిక్, రీజనింగ్ కంప్లీట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. మరి ఒకళ్ళు లేక ఇద్దరితోనే ఆ టోటల్ సిలబస్ కంప్లీట్ చేయడంతో ఆ యొక్క టీచర్స్ కూడా సరైనటువంటి ఫోకస్ దాని మీద పెట్టే పరిస్థితులు లేకపోవడంతో చాలామంది మరి ఆ యొక్క సిలబస్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని చెప్పలేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఉన్నాయి. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కూడా ఎంత షార్ట్ కట్ టెక్నిక్స్తోని మనం క్లాసెస్ చెప్పినా వారికి బేసిక్ లెవెల్ నుంచి మ్యాథమెటిక్స్ మనం నేర్పించినప్పుడు మాత్రమే వారికి మ్యాథ్స్ మీద కమాండ్ రావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, సాధారణంగా మరి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అనగానే అర్థమెటిక్ రావాలి, రీజనింగ్ రావాలి, మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉంటుంది అనేది చాలామంది అభిప్రాయం. బట్ సమ్హౌ ఒక 10% మాత్రమే అది వాస్తవం. 90% ఎవరైతే ఈ యొక్క యూనిఫామ్ జాబ్స్లో సెలెక్ట్ అవుతున్నారో వారందరూ కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి ఒక గట్టి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మరి ప్రాక్టీస్ చేయడంతో ఈరోజు చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్ అండ్ ఆర్ఆర్బి ఆల్ యూనిఫామ్ జాబ్స్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనేది ఫియరు. బట్ కాకపోతే ఈ ఫియర్ని మనం బయటపడాలి అంటే మేజర్గా బేసిక్స్ మీద మీరు బాగా పట్టు సాధించాలి. అందుకనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఆల్మోస్ట్ 6 ఫ్యాకల్టీస్ ఆర్ దేర్. వారందరూ కూడా చక్కగా సబ్ టాపిక్స్ని, అర్థమెటిక్ టాపిక్స్ని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. డివైడ్ చేసుకొని ఆ ఇచ్చినటువంటి టాపిక్స్ మీద వారు ఇన్డెప్త్ నాలెడ్జ్తోని స్టూడెంట్స్కి మరి షార్ట్ కట్స్ వేలో విత్ ఇన్ సెకండ్స్లో ఎనీ క్వశ్చన్ 10 secondsలో మీకు ఆన్సర్ వచ్చే విధంగా మీకు సబ్జెక్ట్ని డెలివరీ చేయడం జరుగుతుంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో వారు
మ్యాథ్స్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫేమస్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఆ యొక్క మ్యాథమెటిక్స్ విభాగంలో మీకు బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, సబ్ ఇన్స్పెక్టర్లో ఏ లెవెల్లో క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా మనకు క్లాసెస్ని అందించడం జరుగుతుంది. ఏ రోజు జరిగిన క్లాస్ మీద ఆ నెక్స్ట్ డే రోజు వెంటనే ఎగ్జామ్ నిర్వహించి డౌట్స్ కూడా క్లారిఫై చేయడంతో విద్యార్థుల్లో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరగడానికి మన అవనిగడ్డ ఫ్యాకల్టీస్ అందరూ కూడా నిరంతరం విద్యార్థులకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. బీయింగ్ ఏ డైరెక్టర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ మరి లాస్ట్ 3 రిజల్ట్స్లో లాస్ట్ 3 సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ వరుసగా మన విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలబడడానికి మెయిన్ రీజను మరి ఇక్కడ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో పాటు ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్ యొక్క అనుభవంతో పాటు మంచి స్టూడెంట్ కూడా మాకు దొరకడంతోనే మరి ఈ యొక్క ముగ్గురి అనుభవాన్ని జోడించి ఈ యొక్క ప్రాక్టీస్నెస్తోని డైలీ ఎగ్జామ్స్తోని మా విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలబడడం జరిగింది. సో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ బీయింగ్ ఏ డైరెక్టర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ మ్యాథమెటిక్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ గ్రూప్స్ లెవెల్లో మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 90% జనరల్ స్టడీస్ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యొక్క స్టార్ట్ చేయబోయే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో ఆల్మోస్ట్ 12 జాబ్స్కి మీరు ఒక ఫీజు కడితే 12 జాబ్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఎస్పెషల్లీ ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా మరి ఎవ్రీడే మార్నింగ్ 9 to 4 మధ్యలో క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. 4 to 5 డైలీ టెస్ట్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో అనౌన్స్మెంట్ చేయడంతో డైలీ క్లాస్ షెడ్యూల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవరైతే విద్యార్థులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్ లాంటి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు చాలామంది మన నల్గొండ క్యాంపస్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. అటువంటి విద్యార్థుల కోసం ఎస్పెషల్లీ నల్గొండ క్యాంపస్ అనగానే లేడీస్ హాస్టల్ మొత్తం కూడా క్యాంపస్ లోపలే ఉండడం అండ్ జెంట్స్కి అయితేనేమో అవుట్ సైడ్లో పక్కనే ఉండడంతోనే ఓన్ క్యాంపస్తోని అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉండడంతో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ నల్గొండ క్యాంపస్ని ఆప్షన్గా తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ యొక్క ఎక్స్పీరియన్స్తో పాటు అక్కడ ఉండే డిసిప్లిన్ వాతావరణము, అక్కడ ఉండే చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి మంచి ఎన్విరాన్మెంట్ కల్పించడానికి మ్యాక్సిమం మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ అనేది అన్ని సదుపాయాలతో మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని అబ్జర్వ్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ బీన్ టేకెన్ కోచింగ్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మరి వారందరి అభిప్రాయాలు కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంత మన దగ్గర టాలెంట్ ఉన్నా అక్కడ ఎన్విరాన్మెంట్, డిసిప్లిన్ వాతావరణం ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్కి తగ్గట్టుగా క్లాసుల నిర్వహణ అనేది ఉండగలిగితే కనుక ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా మంచి రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క యూనిఫామ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నది మరి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి సంబంధించి డైలీ క్లాసెస్, డైలీ ఎగ్జామ్స్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా క్యాంపస్ లోపలే ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్. సో ఎక్కడ కూడా హాస్టల్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు అందరూ కూడా గమనించాలి, సాధారణంగా లేడీస్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మరి ఈ రోజున సిటీ లాంటి ప్రాంతానికి, హైదరాబాద్ లాంటి ప్రాంతానికి వెళితే మరి హాస్టల్ ఒక దగ్గర ఉంటుంది, క్యాంపస్ ఇంకో దగ్గర ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ వాతావరణంతో మరి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఓన్ హాస్టల్ అనేది ఫెసిలిటీ అనేది హైదరాబాద్లో లేకపోవడంతోనే మరి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో జరిగే క్లాసెస్ను కూడా మరి ఒక ఫంక్షన్ హాల్ లాంటి దాంట్లో ఏర్పాటు చేయడంతో స్టూడెంట్కి అండ్ లెక్చరర్కి మధ్యటువంటి మరి కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోవడంతో విద్యార్థులకి ఏమైనా డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా హెల్త్ ఇష్యూస్ చాలా రావడంతో చాలామంది విద్యార్థులు ఈరోజు హైదరాబాద్కి వెళ్ళాలంటేనే కొంత జాగ్రత్తగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని అంతా ముందుగానే గమనించి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈవెన్ హైదరాబాద్లో మనకు బ్రాంచ్ ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం ఓవరాల్ స్టేట్ వైడ్ బ్యాచెస్ అన్నీ కూడా నల్గొండ క్యాంపస్లోనే వేయడం జరుగుతుంది. ఆ క్యాంపస్లో హాస్టల్ అక్కడే ఉంటుంది అండ్ కోచింగ్ క్లాసులు అక్కడే జరుగుతాయి అండ్ డిసిప్లిన్ వాతావరణంతో అక్కడ క్లాసులు నిర్వహించడం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలీ ఎగ్జామ్స్ నిర్వహించడం అండ్ ఎస్పెషల్లీ మరి యూనిఫామ్ జాబ్స్ అంటే కేవలం ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడమే కాకుండా
ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ను కూడా ఫేస్ చేయాలి. కాబట్టి ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ అంటే లేడీస్కి లేడీ పీఈటీ ఉంటారు, జెంట్స్కి జెంట్స్ పీఈటీ ఉండడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా కండక్ట్ చేయడంతో విద్యార్థులకు ఇటు రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ గ్రౌండ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేయడంతోనే వాళ్ళు కంప్లీట్గా ఈ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మీద ఫోకస్ చేసే విద్యార్థులందరికీ కూడా ఎటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఎటువంటి నాలెడ్జ్ అయితే అవసరం పడుతుందో ఆ నాలెడ్జ్ అంతా కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ 23rd మార్చ్న స్టార్ట్ అవబోయే బ్యాచ్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 126th బ్యాచ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ లాస్ట్ 20 years ఆన్వర్డ్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్కి రాదలుచుకున్నారో వారందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ లాస్ట్ ఎండింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మరింత ఇన్ఫర్మేషన్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వీడియో ఎండింగ్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి సంబంధించినటువంటి మరి ఫీజ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి. చాలామంది ఫీజు అనగానే కూడా చాలామంది టెన్షన్ పడుతుంటారు, ఎక్కువ ఫీజు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ KLN ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సాధారణంగా ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్కి 18,000 ఫీజు ఉండడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఫౌండేషన్లో కనుక సెలెక్ట్ అయితే జస్ట్ 9,000కే మీకు కంప్లీట్గా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన 12 జాబ్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 12 జాబ్స్కి సంబంధించినటువంటి మోడల్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది, గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, లెట్స్ గో ఫర్ ఎనదర్ నోటిఫికేషన్కి సంబంధించి. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి నవేడేస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వారందరికీ కూడా గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఆన్ 23rd of March సండే మార్నింగ్ 10 AM. సో ఈ యొక్క గ్రూప్స్కి సంబంధించి ఫౌండేషన్ కోర్స్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లో భాగంగా ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ విద్యార్థులందరూ కూడా మరి మోడల్ ఎగ్జామ్స్ అండ్ సిలబస్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన విద్యార్థులకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి విద్యార్థులకి అందరికీ కూడా కామన్ క్లాసెస్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మోడల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సిలబస్ అంతా కూడా కంప్లీట్ ఫౌండేషన్ కోర్స్ అంతా కూడా దీంట్లో ఉండడంతోనే విద్యార్థులు చక్కగా మరి ఇటు యూనిఫామ్ జాబ్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయ్యి మొత్తం సిలబస్ మీద మంచి పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క గ్రూప్ 2, 3, 4లో భాగంగా మీరు గమనించినట్టయితే మరి జనరల్ స్టడీస్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. పేపర్ 1లో భాగంగా ఉంటుంది. మరి అదేవిధంగా పేపర్ 2, 3, 4 అని చెప్పి 4 యూనిట్స్గా డివైడ్ చేస్తూ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ TSPSC ఈ గ్రూప్ 2లో ఉన్నటువంటి పోస్టుల్ని ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా డివైడ్ చేసి గ్రూప్ 2ని కాస్త గ్రూప్ 2లో కొన్ని పోస్టులు, గ్రూప్ 3లో కొన్ని పోస్టులుగా డివైడ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా గ్రూప్ 2, 3, 4కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒకే విద్యార్థి గ్రూప్ 4 కొట్టాడు, అదే విద్యార్థి గ్రూప్ 3 కొట్టాడు, అదే విద్యార్థి గ్రూప్ 2 కొట్టాడు. రీసెంట్ గ్రూప్ 1లో కూడా అదే విద్యార్థి సాధించడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అన్నిటి కూడా కామన్ సిలబస్ 90% ఉండడంతోనే విద్యార్థులు ఈరోజు అన్నిటి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నేను గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో గ్రూప్స్కి సంబంధించినటువంటి సిలబస్, ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ కూడా మీకు కంప్లీట్ నీట్గా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. అండ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ గ్రూప్స్ ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో వర్క్ చేయడం జరుగుతుంది. హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, ఇంగ్లీష్ కానీ అండ్ యూనిఫామ్ జాబ్స్ అయినటువంటి అర్థమెటిక్, రీజనింగ్ అందరూ కూడా మినిమం 100 గ్రూప్స్ కానీ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ బ్యాచ్ చెప్పినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ ఫ్యాకల్టీస్ మన నల్గొండ క్యాంపస్లో రెగ్యులర్గా ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్యాకల్టీ గురించి ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
మన నల్గొండ క్యాంపస్కి మెయిన్గా స్టేట్ వైడ్గా విద్యార్థులందరూ రావడానికి మెయిన్ రీజను జరిగేటటువంటి క్లాసెస్ అన్నిటిని కూడా ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టి అండ్ అదేవిధంగా స్టడీ అవర్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే సాధారణంగా కోచింగ్ సెంటర్స్లో క్లాసెస్ కంప్లీట్ చేసి వెంటనే పంపించడం జరుగుతుంది. వేరేజ్ ఇక్కడ ఓన్ క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా అక్కడే ఉండడంతో విద్యార్థులకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టడీ అవర్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా స్టూడెంట్కి ఇంకా వేరే ఆలోచన అనేది రానియకుండా ఎర్లీ మార్నింగ్ మరి ఈ యొక్క వార్డెన్స్ పర్యవేక్షణలో 4 to 7 వరకు స్టడీ అవర్ నిర్వహించి ఏ రోజు సబ్జెక్ట్ని ఆ రోజు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డైలీ ఎగ్జామ్ రాయాలంటే ఏ రోజు సిలబస్ని ఆ రోజు పూర్తి చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని విద్యార్థులకి మార్నింగ్ 4 o'clock స్టడీ అవర్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ 6 to 10, 11 వరకు కూడా మన క్యాంపస్లో విద్యార్థులు ఫ్రీగా ప్రశాంతంగా ఆ వాతావరణంలో ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అటువంటి వాతావరణాన్ని నల్గొండ క్యాంపస్లో ఎస్టాబ్లిష్ చేయడంతోనే విద్యార్థులు ఇటు స్టడీ అవర్సు, అటు ఎగ్జామ్ ప్రాక్టీసింగు, ఇటు డైలీ 8 hours క్లాసెస్తోనే పూర్తిగా ఇంకా వేరే ఆలోచన అనేది రానియకుండా కంప్లీట్గా స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేసే విధంగా మన నల్గొండ క్యాంపస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా ఎవరైతే మరి డిగ్రీ కంప్లీట్ చేసుకొని గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని ఆలోచనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో కనుక జాయిన్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క లక్ష్య సాధనని ఛేదించడానికి నల్గొండ క్యాంపస్ కూడా ఎల్లప్పుడూ కూడా మీ వెనకాల ఉండి మిమ్మల్ని సక్సెస్ సాధించేంత వరకు మీకు ప్రాక్టీస్తో పాటు మోడల్ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోటివేషనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది 2017 గ్రూప్స్ రిజల్ట్స్లో ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గాట్ సెలెక్టెడ్. అండ్ ఆల్మోస్ట్ మీరు గమనించినట్టయితే మిస్టర్ వీరబాబు హూ గాట్ స్టేట్ టాప్ ఇన్ BCB కేటగిరీలో మరి 493 మార్క్స్ సాధించి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ నుంచి స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. మరి ఈ విద్యార్థి 2012లో కూడా VROలో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో సబ్జెక్ట్ మీద కమాండ్ కనుక మనకు వచ్చినట్టయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ విద్యార్థులు 1, 2, 3 జాబ్స్ సాధించడం జరిగింది. మన నల్గొండ క్యాంపస్లో ఈ విద్యార్థి గ్రూప్స్కి సబ్ ఇన్స్పెక్టర్ రెండింటికి కోచింగ్ తీసుకోవడం జరిగింది. రెండిట్లో సెలెక్షన్ సాధించడం జరిగింది. బట్ హయ్యర్ క్యాడర్ గ్రూప్స్ కాబట్టి గ్రూప్స్లో ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా మరి జాబ్ అనేది అతను కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే మిస్టర్ సత్యనారాయణ హూ గాట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా లాస్ట్ గ్రూప్ 2లో సెలెక్ట్ అవ్వడం జరిగింది 2017 గ్రూప్స్లో. సో ఈ విద్యార్థి అప్పటికే మన నల్గొండ క్యాంపస్లో పంచాయతీ సెక్రటరీ స్టేట్ టాపర్గా మన ఇన్స్టిట్యూషన్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూషన్ ప్రిపరేషన్లో భాగంగా మళ్ళీ గ్రూప్స్కి సంబంధించి క్లాసెస్కి అటెండ్ అయ్యి ఈ గాట్ ద గ్రూప్ 2 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి జాబ్ సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా మిస్టర్ నాగరాజ్ సార్ హూ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఏ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ద గ్రూప్స్ పార్ట్ ఇట్ ఆల్. సో ఆ సార్ ఆల్రెడీ మరి టీచర్ జాబ్లో సెలెక్షన్ సాధించి టీచర్ జాబ్ చేసుకుంటూ ఎట్లయినా సరే ఖచ్చితంగా మరి గ్రీన్ పెన్తోని సిగ్నేచర్ చేయాలన్నటువంటి ఏకైక ప్యాషన్తోని ప్రిపరేషన్ కొనసాగించి మన నల్గొండ క్యాంపస్లో గ్రూప్స్కి కోచింగ్ తీసుకొని సో గ్రూప్ 2లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా టాప్ లిస్ట్లో సెలెక్షన్ అవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ టాపర్స్ అండ్ ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద 2017 గ్రూప్స్ రిజల్ట్స్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే టాపర్స్ యొక్క సక్సెస్ని మీరు గమనించినట్టయితే వారు మొదటగా ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం మీద సరైనటువంటి ప్యాషన్ కలిగి ఉన్నారు. అంటే ఒక యూనిఫామ్ జాబ్ సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఆ యూనిఫామ్ మీద మంచి ప్యాషన్ కలిగి ఉండాలి. నేను ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్గా నిలబడాలి, దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అండ్ అదేవిధంగా ఆ జాబ్ సాధించాలనే ఏకైక లక్ష్యం కనుక మనలో కనుక ఉన్నట్టయితే సో సిలబస్ ఎలా ఉన్నా సరే పేపర్ ఏ విధంగా వచ్చినా సరే నిరంతర ప్రిపరేషన్ అనేది ఆటోమేటిక్గా ఆ మోటివేషన్ అనేది ఆ ప్యాషన్ మీద ఉండడంతో ఖచ్చితంగా విద్యార్థి ఎన్ని అవర్స్ అయినా కూర్చొని చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ జాబ్ సాధించాలనుకున్నారో ఆ జాబ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఇంపార్టెన్స్ తెలుస్తుందో ప్యాషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ కీ పాయింట్ టు సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఈ యొక్క గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు అండ్ అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక దిస్ March 23rd సండే మార్నింగ్ 10 o'clock వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్ ఫర్ ద గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించినటువంటి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్. మీరు దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషను మన యొక్క వీడియోలో ఎండింగ్లో ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి
మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, బీయింగ్ ఏ డైరెక్టర్, మరి అన్ని పోటీ పరీక్షల మీద సరి అయినటువంటి అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అని చెప్పేసి అన్ని పోటీ పరీక్షలు ఆల్మోస్ట్ 12 జాబ్స్, నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ నీకు ఆ జాబ్స్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో వీటన్నిటి మీద నేను ఏవైతే చెప్పబోతున్నానో ఆ జాబ్స్ అన్నిటి మీద మీకు మోడల్ ఎగ్జామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ టెస్టులు, డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో అన్ని పోటీ పరీక్షల యొక్క పేపర్లు ఏ విధంగా వస్తాయి, క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు అనే అవగాహన వస్తుంది. ఫైనల్గా ఈ యొక్క కోచింగ్ తీసుకుని లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో స్టూడెంట్కి ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్లో విద్యార్థులు ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ విద్యార్థులకి అన్ని పోటీ పరీక్షలకి 80% సిలబస్ సేమ్ ఉందన్న విషయం అవగాహన రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఆ విధంగా 2025లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్నటువంటి ఏకైక ధ్యేయంతో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక్క జాబ్ అయినా ఖచ్చితంగా కొట్టే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈ యొక్క పవర్ఫుల్ ప్రోగ్రామ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది డియర్ స్టూడెంట్స్. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్టయితే మరి ఈ యొక్క 12 జాబ్స్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో మరి 80% సిలబస్ ఏదైతే సేమ్ ఉంటుంది అంటున్నానో వాటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఒకే ఫీజుతోనే మీరు ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా వినడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా మీరు గమనించినట్టయితే ఆల్ కాంపిటేటివ్ సూపర్ 100 స్టేట్ వైడ్ జాబ్ టార్గెట్ బ్యాచ్, లాంగ్ టర్మ్ స్పెషల్ బ్యాచ్ నల్గొండ క్యాంపస్లో మరి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం న్యూ బ్యాచ్ 23rd మార్చ్ మార్నింగ్ 10 o'clock ఈ యొక్క బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఒకే ఫీజుతో 12 జాబ్స్ అన్నాను, ఇక్కడ మీరు గమనించినట్టయితే సో ఒకే ఫీజుతో 12 జాబ్స్ గ్రూప్ 1, 2, 3, 4కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి కోచింగు అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన కోచింగు అండ్ అదేవిధంగా విఆర్ఓ నోటిఫికేషన్ ఐ థింక్ సో ఇన్ ద పేపర్ మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ దిస్ మంత్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్కి దిస్ వెరీ బిగ్ నోటిఫికేషన్ ఈస్ గోయింగ్ టు కమ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. దోస్ హూ హ్యావ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ విఆర్ఓ జాబ్ కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. మరి ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన కోచింగ్ అంతా కూడా దీంట్లోనే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే డిఎస్సి నిర్వహించడం జరిగింది, ఇప్పటికే గురుకుల ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారము మరో గురుకులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్, టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషను, మోడల్ స్కూల్స్కి సంబంధించిన నోటిఫికేషను క్యాలెండర్ ప్రకారం చూసుకున్నప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారము ఆల్మోస్ట్ జూన్ జూలైలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ గురుకులాల్ టీజీ పీజీటీ ఆల్మోస్ట్ 10,000 పోస్టులు, మోడల్ స్కూల్స్కి సంబంధించి టీజీటీ పీజీటీ ఒక 3,000 to 4,000 పోస్టులు, అంటే ఆల్మోస్ట్ 14,000 పోస్టులతోనే మరి జూన్ జూలైలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే డిఎస్సికి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే మరి కేవలం నేను గురుకుల నోటిఫికేషన్ కోసమే ప్రిపేర్ అవుతున్నా అనే ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు బేస్ చేసుకున్నప్పుడు గురుకులాల్లో జనరల్ స్టడీస్ ఉండడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ టు గెట్ ద సక్సెస్ ఇన్ ద గురుకుల ఎగ్జామినేషన్. కాబట్టి ఆ గురుకులకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ టాపిక్స్ అన్నిటి కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వెరీ గుడ్ నోటిఫికేషన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద తెలంగాణ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మేలో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా కంప్లీట్గా ఈ యొక్క ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఏవైతే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆ యొక్క ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటన్నిటిలో సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి అన్ని మోడల్ ఎగ్జామ్స్ దీంట్లో కోచింగ్లు అన్నీ కూడా దీంట్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆర్ఆర్బి ఇప్పటికే ఆర్ఆర్బి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి 10th క్లాస్ మీద ఉంటుంది, ఇంటర్మీడియట్ మీద ఉంటుంది, ఆర్ఆర్బి టెక్నికల్ ఉంటుంది, నాన్ టెక్నికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా మరి ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎందుకని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాస్తారు అంటే మేజర్
దిస్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్ట్ ఇన్ ద రీజనల్ లాంగ్వేజ్. తెలుగులో కూడా ఎగ్జామ్ పేపర్ వస్తుంది కాబట్టి చాలామంది ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అన్నిటికి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఈ యొక్క స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది మనకు తెలంగాణలో ఏవైతే గ్రూప్ 2, 3, 4 సంబంధించిన జాబ్స్ని రిలీజ్ చేసే టీజీపీఎస్సీ ఎలా ఉంటుందో అలానే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, గెస్టెడ్, నాన్ గెస్టెడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా టెక్నికల్ 10th క్లాస్ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద అండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళని బేస్ చేసుకొని కూడా జేఈ లాంటి పోస్టులు కూడా ఎస్ఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా జనరల్ స్టడీస్ అనేది ఆల్మోస్ట్ కామన్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ దీంట్లో ఎక్కువగా అండ్ సెంట్రల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీని బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్మోస్ట్ మనం చెప్పేటటువంటి సిలబస్లో ఇవన్నీ కూడా కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్, హూ ఆర్ గోయింగ్ టు టార్గెట్ ఫర్ ద ఎస్ఎస్సి, సిహెచ్ఎల్, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా కంప్లీట్ కోర్స్ అంతా కూడా మన యొక్క ఆల్ కాంపిటేటివ్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నవ్ డేస్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఎస్పెషల్లీ బీటెక్ లాంటి కోర్సుని కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎక్కువగా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. నవ్ డేస్ ఎవ్రీబడి ప్రిపేరింగ్ ఫర్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, ఎవ్రీబడి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, ఎవ్రీబడి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎగ్జామినేషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క 2025లో ఖచ్చితంగా ఒక్క జాబ్ అయినా మా విద్యార్థులు సాధించాలి అన్న ఉద్దేశంతోనే ఒకే ఫీజుతోనే ఈ యొక్క 12 జాబ్స్కి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 జాబ్స్కి సంబంధించి కోచింగ్ అంతా కూడా ఒకే ఫీజుతోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫీజు కూడా మీరు గమనించినట్టయితే సాధారణంగా ఒకప్పుడు సబ్ ఇన్స్పెక్టర్కి జాయిన్ అయితే ఒక ఫీజు, అండ్ అదేవిధంగా గ్రూప్ 2, 3, 4కి జాయిన్ అయితే ఒక ఫీజు, అండ్ అదేవిధంగా విఆర్ఓకి ఒక కోర్స్ ఫీజు, ఈ విధంగా ఉండడంతో విద్యార్థులు ఒక ఫీజు కట్టుకొని ఒకటే దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విద్యార్థులకి అన్నిటి మీద అవగాహన కల్పించినట్టయితే ఖచ్చితంగా విద్యార్థి అన్నిటి మీద సరైనటువంటి పట్టు వచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ టీము, ఫ్యాకల్టీ అందరం కూడా ఈ యొక్క పవర్ఫుల్ ప్రోగ్రామ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఎవ్రీడే క్లాసెస్ అన్నిటి మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సూన్ విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేసినట్టయితే విఆర్ఓలో కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి సబ్జెక్టు గ్రామీణ నేపథ్యం అనేటువంటి టాపిక్ ఉంటుంది. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఎవరైతే ఈ గ్రూప్స్లో జాయిన్ అవుతారో, ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అవుతారో వారందరికీ కూడా ఈ విఆర్ఓ రాసుకోవడానికి అర్హులు అవుతారు. కాబట్టి వారికి ఆ గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన డిఫరెంట్ టాపిక్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళకి ఇక్కడ చెప్పడంతోనే వీరు విఆర్ఓ ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా అర్హులు అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏవైతే కోర్సుల్లో కొంచెం డిఫరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ టాపిక్స్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆన్ ద ఫైనల్ డే ఆఫ్ దిస్ కోచింగ్ కంప్లీటింగ్, ఈ యొక్క కోచింగ్ అయిపోయే సమయానికి ఖచ్చితంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఈ యొక్క పోటీ పరీక్షలన్నిటి మీద ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి వాటి మీద సరైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బీయింగ్ ఎ డైరెక్టర్గా in my 20 years of experience, I have seen so many students who are having more knowledge also failed in the competitive examination, who is having less knowledge also by practicing వాళ్ళు ఆ యొక్క జాబ్స్ని మంచి సక్సెస్ పాయింట్స్ని రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత టాలెంటెడ్ ఫ్యాకల్టీ క్లాసెస్ విన్నా సరే సరైనటువంటి వాతావరణము, డిసిప్లిన్డ్ వాతావరణం కనుక మనకు అందుబాటులో ఉండగలిగితే కనుక మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో ఈ యొక్క నల్గొండ క్యాంపస్లో ఈ యొక్క పవర్ఫుల్ బ్యాచ్ ఏదైతే ఉందో నల్గొండ క్యాంపస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిసిప్లైన్ వాతావరణంలో కంటిన్యూయింగ్ క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. యూనిఫామ్ వాళ్ళకైతేనేమో గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నాన్ యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మోడల్ ఎగ్జామ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్స్కి జాయిన్ అయ్యేటువంటి విద్యార్థి ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ యూనిఫామ్ జాబ్స్ కూడా వెళ్ళదలుచుకుంటే కనుక మరి వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా అదే విద్యార్థి సబ్ ఇన్స్పెక్టర్ మోడల్ ఎగ్జామ్ కూడా రాయడం జరుగుతుంది, గ్రాండ్ టెస్ట్ కూడా రాయడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తాడు, ఎన్ని మార్కులకు ఇస్తాడు, దీన్ని మనం చేయగలుగుతామా లేదన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్
కాన్ఫిడెన్స్ కూడా విద్యార్థుల్లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బీయింగ్ ఎ డైరెక్టర్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వారు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అన్నిటిని అటెంప్ట్ చేసేంత శక్తి సామర్థ్యాలు మీకు వచ్చే విధంగా మన యొక్క ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ నిరంతరం కూడా మీ ముందు ఉండి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క కోర్సుకి సంబంధించినటువంటి మరి ఫీజ్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ ఆఫర్ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను చెప్పాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే జనరల్గా మన దగ్గర గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటే 18,000 ఫీజు ఉండడం జరుగుతుంది. మరి ఆ 18,000 ఫీజు కట్టుకోవాలంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన KLN ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫీజెస్కి సంబంధించినటువంటి ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీజు ఆఫర్ కేవలం మొదటి 100 మెంబర్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ ఫీజ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి 2, 3, 4కి సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బ్యాచ్ అయినా అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అండ్ గురుకుల GS అండ్ VRO, FBO, RRB, SSC అండ్ బ్యాంకింగ్ POs అండ్ క్లర్క్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్సెస్ అన్నీ కూడా ఏ కోర్సు తీసుకున్నా, సింగిల్ కోర్స్ తీసుకున్నా లాంగ్ టర్మ్ బ్యాచ్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్లో కానీ సాధారణంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం లాంగ్ టర్మ్ అంటే 18,000 to 20,000 తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒరిజినల్ ఫీజెస్ సింగిల్గా 18,000 ఉండడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్లో జాయిన్ అయినట్టయితే ఒకే ఫీజు అంటే 12 జాబ్స్కి 18,000 ఫీజు కాస్త జస్ట్ మీరు 9,000 కట్టుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఈ యొక్క 9,000తోనే మీరు సబ్ ఇన్స్పెక్టరు అండ్ కానిస్టేబుల్, గ్రూప్స్ అండ్ VRO, FBO అండ్ SSC, RRBకి సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విధంగా క్లాసెస్ అనేది మీరు వినడానికి అవకాశం ఉంటుంది. కేవలం 9,000 ఫీజుతోనే ఈ యొక్క 12 కోర్సులకి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఫౌండేషన్ ద్వారా అడ్మిషన్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మరి క్లాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. మరి ఫౌండేషన్ అడ్మిషన్ కొరకు మీరు వెంటనే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ లాస్ట్ ఎండింగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి వెంటనే మీరు అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకొని వెంటనే అడ్మిషన్ కనుక ముందే బుక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఆఫర్ అనేది మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ కాంపిటేటివ్ వాతావరణం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి విద్యార్థులందరూ కూడా లాస్ట్ టైం గ్రూప్ 2, 3, 4 రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఎవరైతే ఎక్కడైతే మిస్టేక్ చేశామని అనుకుంటున్నారో అటువంటి విద్యార్థులు వెంటనే అలర్ట్ అయ్యి ఇప్పటికే మళ్ళీ కొత్తగా మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము అండ్ ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. మన దగ్గర నాలెడ్జ్ లేకపోయినా మనం ప్రయత్నం కనుక గట్టిగా చేయగలిగితే కనుక ఎటువంటి సబ్జెక్ట్నైనా మనం డైజెస్ట్ చేసుకుని నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో ఇన్ మై 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ బీయింగ్ ఎ డైరెక్టర్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ ఎవరైతే లాంగ్ నుంచి సాధారణంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్కి ఎక్కువ మంది లేడీస్ రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్ అయినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండ్ వరంగల్ అండ్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ నల్గొండ క్యాంపస్కి రావడానికి మెయిన్ రీజను హాస్టల్, లేడీస్ హాస్టల్ క్యాంపస్లోనే ఉండడం, జెంట్స్ హాస్టల్ కూడా క్యాంపస్ పక్కనే ఉండడం అండ్ డైలీ టెస్టులు నిర్వహించడం అండ్ అదేవిధంగా గ్రాండ్ టెస్టులు నిర్వహించడం. పూర్తిగా స్టూడెంటు ఒకవేళ విద్యార్థి ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలి అన్న ఆలోచనటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా నల్గొండ క్యాంపస్ని ఆప్షన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా మా విద్యార్థుల్ని స్టేట్ టాపర్స్గా నిలిచామో మరింత ఉత్సాహంతో వారు ఇచ్చినటువంటి ఆ యొక్క సక్సెస్తోనే మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఎవరైతే ఖచ్చితంగా జాబ్ సాధించాలి ఇంకా వేరే ఆలోచన లేదు అన్నటువంటి ఇన్స్పైరింగ్ అండ్ ఆస్పిరేషన్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నల్గొండ క్యాంపస్ని కనుక అప్రోచ్ అయినట్టయితే డెఫినెట్లీ ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో మీరు
ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని రీచ్ అయ్యే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిరంతరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీస్ ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి మరి క్లాసెస్ అన్నివి కూడా కంప్లీట్గా మరి ఫ్యాకల్టీస్ ఎవరు చెప్పడం జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా సిలబస్ వైజ్గా చూసుకున్నప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ సిలబస్ ఏముంటుంది, కానిస్టేబుల్ సిలబస్ ఏముంటుంది, గ్రూప్ సిలబస్ ఏముంటుంది, అండ్ రాబోయే విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క గ్రూప్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఒక్కొక్క వీడియో చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే అమ్మాయిలు లాంగ్ డిస్టెన్స్ నుంచి కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ రావడానికి సాధారణంగా కొంత మరి హాస్టల్ ఫెసిలిటీ అక్కడ ఎలా ఉంటుందో, మరి అక్కడ ఆ ఎన్విరాన్మెంట్కి మనం సూట్ అవుతామా లేదన్నటువంటి కొంచెం మీమాంసతో ఉండడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ క్యాంపస్ అంటేనే సాధారణంగా లేడీస్ చాలామంది ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే లాంగ్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే డెఫినెట్లీ మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నిరంతరం ప్రయత్నం చేయడం జరుగుతుంది. పూర్తి సమాచారం, మరింత సమాచారం కావాలంటే కనుక మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా నేను కోర్సెస్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది, మరి వీటికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్, ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ రోజున ఒక కోర్స్కే ఆల్మోస్ట్ ఒక 14,000 to 15,000 ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ లాంగ్ టర్మ్ అయితే 18,000 to 20,000 ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫౌండేషన్ ద్వారా 100 మెంబర్స్కి సూపర్ 100 బ్యాచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా విజయ తీరాలను చేర్చడానికి కొంత ఫీజు కూడా సహకరించినట్టయితే వారు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఆఫర్ ప్రకటించడం జరుగుతుంది. సో ఐ హోప్ మీరు ఈ యొక్క వీడియోలో పూర్తిగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ న్యూ బ్యాచ్కి సంబంధించిన సమాచారం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి వీటికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ రెగ్యులర్గా మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మరి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో తయారు చేయాలంటే సో దాని వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ఈ వీడియోని రెగ్యులర్ వీడియోస్ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం రెగ్యులర్గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రాబోయే నోటిఫికేషన్లో మీరందరూ కూడా విజేతలుగా నిలబడాలని, మీ యొక్క విజయంలో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.